ఉత్పత్తి ప్రకరణము లీలోపాఖ్యానము 33వ కథ. ద్రష్టత్వమునకు ముందే ఉన్న ద్రష్ట. పూర్వలీల మూర్ఛితుడై ఉచ్ఛ్వాస నిశ్వాసములను మాత్రం ప్రకటిస్తూనే నేలపై పడి ఉన్న తన ప్రియుడగు విదూరధుని చూచింది. ఆమె హృదయం చెప్పరానంత బాధతో నిండిపోయింది. పూర్వలీల: అంబా, నేను ఈ దుఃఖమును భరించలేకుండా ఉన్నాను. నా భర్త అక్కడ రక్తపు మడుగులో కొట్టుకుంటున్నాడు. అతడు ప్రాణాలు త్యజించబోతున్నాడు. ఆయన అంతటి దుఃఖమును పొందే బదులు నేను ఖండఖండములుగా చీల్చబడవచ్చును కదా. అమ్మా, నీ శిక్షలతో అతనిని బాధించవద్దు. నన్నే శిక్షించు. నీవు చల్లటి తల్లివి కదా. నీ భక్తులమగు మాకు ఇన్ని కష్టాలు ఎలా చెప్పు. సరస్వతీదేవి: ఏమమ్మా లీలాదేవి, మరలా నీవు చమత్కారంగా మాయలో పడుచున్నావు సుమా. ఇప్పుడు నీవిక్కడ ఒక అద్భుతమైన విప్లవం, సంగ్రామం చూచావు కదా. అయితే స్థిరదృష్టి మరియు వాస్తవ దృష్టులతో చూస్తే ఇదంతా స్వప్నతుల్యము మాత్రమే సుమా. ఈ స్వప్నమాత్ర జగత్తులో స్థిరమైనదంటూ ఏమి ఉన్నది చెప్పు. విదూరధుని యొక్క ఈ విస్తార రాజ్యము పద్ముని గృహాకాశంలోనే ఉన్నదని, ఆ పద్ముని సామ్రాజ్యమంతా వశిష్ఠుని గృహాకాశంలోనే ఉన్నాయని మరచావా? అనగా వశిష్ఠ బ్రాహ్మణ గృహాకాశంలోనే ఇదంతా విదూరధుని సంకల్ప జగత్తుగా ఉండి ఉన్నది. నీవు నేను ఈ మూర్ఛితురాలైన ద్వితీయ లీల, విదూరధుడు, సింధురాజు, వీరి శస్త్రాస్త్ర ప్రయోగాలు, చతుస్సాగర పర్యంతమగు ఈ బ్రహ్మాండము ఇవన్నీ గిరిగ్రామ గృహాకాశంలోనే వెలయుచున్నాయి. ఇట్టి స్వప్న సదృశము, అసత్యము అయిన సంఘటనలకు నీవు దుఃఖించవలసిన పని ఏమున్నదో నాకు అర్థమగుటలేదు. కనుక పుత్రిక, నీవు మోహము చెందకుండా ఈ సంబంధ బాంధవ్యములు ఎట్టివో, ఎవరిచేత కల్పించబడి దుఃఖములను ప్రసాదిస్తున్నాయో గ్రహించు. ఇదంతా స్వయం కల్పితమే గాని వేరేమీ కాదు. శుద్ధ స్వరూపమగు ఆత్మే ఒకానొకప్పుడు వ్యర్థంగా దృశ్యమును, ప్రేమ మొదలైన భావములను కల్పించుకొని అందు తాదాత్మ్యము చెందుచు తన స్వస్వరూప స్వస్థితిని ఏమరచి అనేక ఉపాధులలో తన్మయమై ప్రవర్తిస్తోంది. మరొకప్పుడు ఉపాధితో ఏకత్వము చెందక తన చిన్మయత్వమునందే ప్రశాంత బుద్ధిని కలిగియుంటున్నది. సర్వమునకు అధిష్టానమగు ఆత్మకు వాస్తవానికి ఉత్పత్తి వినాశనములు లేవు. ఈ శరీరాదుల ఉత్పత్తి, స్థితి, లయములు ఆత్మ యొక్క శుద్ధత్వము, నిత్యత్వము, అఖండత్వము, అప్రమేయత్వము మొదలైన లక్షణములు గల ఈ స్వభావమునకు ఏమాత్రం హాని కలిగించలేదు. ఇక నీకు దుఃఖమెందుకు? అందుచేత ఓ లీల, ఇతడిట్లున్నాడేమి, ఈ సంఘటనలు ఇట్లు ఎందుకు జరగాలి అనునట్టి సంసారమునకు సంబంధించిన స్వల్ప ప్రశ్నాసరళిని ప్రక్కకు నెట్టి ఆత్మత్వమునే అనుభవిస్తూ మనస్సులో ఆత్మ యొక్క స్వభావమునే ప్రతిక్షేపించుకోవాలి. సర్వదా సర్వత్రా సర్వమునందు వెల్లి విరిసియున్న ఈ ఆత్మయే ద్రష్టత్వముతో కూడుకొని దృశ్యమునందు ప్రకటితమగుచున్నది. అట్లు ప్రకటితమైన తరువాత ఆ ద్రష్టత్వమును, దృశ్యమును తనకు బాహ్యమైన దానివలే గాంచుచున్నది. ఇక ఈ బ్రహ్మాండ మండపముల రెండిటి మధ్య ఉన్న ఆకాశమే ఈ బ్రహ్మాండముల యొక్క ఉనికికి స్థానము, కారణభూతము కూడా. కానీ అట్టి చిదాకాశము వాస్తవానికి పదార్థశూన్యమైనదే సుమా. అందుచేత ఈ జగత్తు అనబడునది వాస్తవానికి లేదు. మరి కనబడుతోందే అంటావేమో. అట్లు కనబడునది స్వయం కల్పితమగు భ్రమాభ్యాసము మాత్రమే. భ్రమను గాంచువాని వాస్తవ స్వరూపము శుద్ధ చైతన్యమే కదా. అనగా ద్రష్టత్వము కన్నా ముందే ఈ జీవుడు శుద్ధ చైతన్య స్వరూపుడై ఉండియే ఉన్నాడు. సూర్యుని నుండి కిరణముల వలె, సముద్రము నుండి తరంగముల వలె శుద్ధ చైతన్యమునందు ఈ ద్రష్టత్వము బహిర్గతమవుతోంది. 34వ కథ. దృశ్యం తొలగేదెట్లా? ఇట్లు భ్రమను గాంచువాడే అసత్యమై లేకయే ఉండగా ఇక భ్రమాత్మకమగు విషయమెక్కడా? అట్టి భ్రమలు కలుగుచున్నది ఎవరికి? అందుచేత భ్రమ అనబడు దానికి సత్తయే లేదు. ఉత్పత్తి వినాశరహితమగు పరమపదము ఒక్కటే
ఆత్మ ఒక్కటే ఉండి ఉన్నది. ప్రథమ లీల. మరి ఈ దృశ్యమంతా ఎక్కడి నుండి వచ్చింది? ఇది తొలగే ఉపాయమేమిటి? సరస్వతీదేవి. ఇదంతా నేను ద్రష్టను అగుదునుగాక అనునట్టి స్వకీయ కల్పిత భావన నుండి ఏర్పడినట్టి ద్రష్ట వ్యాపారము యొక్క ఫలితము మాత్రమే. ద్రష్ట యొక్క చైతన్యతత్వమే కార్యమునకు కారణమునకు స్థానభూతమై ఉన్నది. అందుచేత ఈ దృశ్యము ఉంటే ఉండని, దాని వలన మనకు వచ్చే లాభము గాని నష్టము గాని లేదు. ఈ కనబడేదంతా జ్ఞానదృష్టితో చూడబడితే చాలు. అప్పుడు ద్రష్టా దర్శనముల అభావం సహజంగానే సిద్ధించగలదు. ప్రథమ లీల. అమ్మా, పరమపదము అంటే ఏమిటి? సరస్వతీదేవి. నిన్ను నీవు జనన మరణ రహితముగాను, స్వయం ప్రకాశకముగాను, శాంతముగాను, ఆద్యముగాను, అనామయముగాను గ్రహించు. అట్లే తదితరుల వాస్తవ స్వరూపము కూడా అనునట్టి ఎరుక కలిగియుండుము. నీవు నిన్ను తదితరులను అట్లు దర్శించుటయే పరమపదము అని చెప్పబడుతోంది. పరమ పదము, పరమ అనగా ఆవలనున్న, పదము అనగా స్వస్వరూపస్థానము.